2014 సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకాలుగా భాజపా ముమ్మరం చేసింది. యూపీఏ ప్రభుత్వం వైఫల్యాలే ఆధారంగా ఈసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న ఆ పార్టీ ఎన్నికల ప్రణాళిక, బహిరంగ సభలు, ప్రచారం వంటి వాటిని సిద్ధం చేసేందుకు 11 కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిని ఇవాళ ప్రకటించనుంది. యువత, మహిళలను ఆకట్టుకునేందుకు కమల నేతలు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో భారతీయ జనతా పార్టీ కసరత్తులకు మరింత పదును పెడుతోంది. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమని ఇప్పటికే ప్రకటించిన కమల నేతలు యూపీఏ ప్రభుత్వ కుంభకోణాలు, అసమర్థ విధానాలే ప్రచారాస్త్రాలుగా ఎన్నికల బరిలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశాలకు పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి, పార్లమెంటరీ బోర్డు తుది మెరుగులు దిద్దుతోంది. గురువారం సాయంత్రం సమావేశమైన పార్లమెంటరీ బోర్డు బహిరంగ సభలు, ర్యాలీలు, ఎన్నికల ప్రణాళిక, కీలక నేతల సమావేశాల నిర్వహణ, అంతర్జాల ప్రచారం వంటి బాధ్యతలపై 11 కమిటీలు వేయాలని నిర్ణయించారు. అగ్రనేత ఎల్కే అద్వానీ, పార్టీ ఎన్నికల ప్రచార సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, సుష్మా స్వరాజ్ సహా పార్టీ ముఖ్య నేతలు హాజరైన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కమిటీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఇవాళ ప్రకటించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాల యువత, మహిళలు, ఉద్యోగులు, గ్రామీణ, పట్టణ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలని నేతలు భావించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన బోర్డు చర్చించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచార బాధ్యతల్ని సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి ఢిల్లీ ఎన్నికల బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. అయితే రాజస్థాన్ బాధ్యతలు కూడా తనకు ఇవ్వాలని గడ్కరీ కోరినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు చర్చించింది. ఆహార భద్రత ఆర్డినెన్స్ లో సవరణలు చేయాలన్న డిమాండ్ సహా కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎఫ్డీఐ పరిమితి పెంపును వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బోర్డు సమావేశం ముగిసిన తర్వాత పార్టీ ప్రచార సారథి నరేంద్ర మోడీ అగ్రనేత అద్వానీ నివాసానికి వెళ్లారు. గంటపాటు జరిగిన చర్చల్లో ఎన్నికల వ్యూహాలపైనే ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని కూడా మోడీ కలిశారు.